హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ నాగల చవితి అయితే చేస్తున్నారు. కాబట్టి నాగల చవితికి మా ఇంటి ఆనవాయితీ ప్రకారం ఎప్పుడైనా సరే బియ్య పాయసమైనా చేస్తాం, లేదంటే గోధుమ రవ్వ పాయసమైనా చేస్తామన్నమాట. సేమియాతో చేసే పాయసం అస్సలు చేయము. ఇప్పుడు వచ్చేసి బియ్య పాయసం అయితే చేస్తున్నాను. కాబట్టి బియ్య పాయసం ఎలా చేసుకోవాలో మెయిన్ సీక్రెట్స్ ఏంటో కూడా ప్రతిదీ కూడా ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. 2 గ్లాసుల రైస్ వచ్చేసి నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను అనమాట. 1 అవర్ ముందే నానబెట్టుకుంటే కనుక తొందరగా ఉడుకుతాయి, పాయసం కూడా తొందరగా అవుతుందని. నేను తీసుకున్న రైస్ వచ్చేసి సోనా మసూరా, మా తోటలో పండినవే కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. లేదంటే మీరు స్టోర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక 4-5 సార్లు బాగా కడిగిన తర్వాత చేస్తే కనుక సూపర్ ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాసులకి నేను 8 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను. ఒక 2 విజిల్ ఉడికిస్తే సరిపోతుంది. 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే కనుక పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వేరే పాత్రలో ఒక 4 గ్లాసుల నీళ్ళు పోసి కుక్కర్లో ఉన్న రైస్ అంతా వేసి దాంట్లో బాగా కలపాలి. నీళ్ళు అనేది వేడిగానే ఉండాలి. పక్క స్టవ్ పైన ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలి. 2 గ్లాసులు రైస్కి 750 గ్రాముల బెల్లం అయితే పడుతుందన్నమాట. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే గట్టి పడుతుంది. రైస్తో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే నీళ్ళు అనేవి పడతాయి. ఇప్పుడు వచ్చేసి వేరొక స్టవ్ పైన ఇప్పుడైతే పల్లీలు అనేది వేస్తున్నాయి. ఈ పాయసానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా టేస్ట్ని తెచ్చేదంటే పల్లీ పొడి. కాబట్టి పల్లీలు లైట్గా వేయించుకోయిన తర్వాత ఇలా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రైస్ అంతా పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను పల్లి పొడి అయితే వేస్తున్నాను. పల్లి పొడి వేయడం వల్ల పాయసంలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పల్లి పొడి వేసి పాయసం చేస్తే ఇంత బాగుంటుందని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి రైస్ పల్లి పొడి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం కూడా కరిగించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే జాలిగంట తీసుకొని అంతా తీర్చాలన్నమాట. చిన్న చిన్న రవ్వకి ఏమైనా ఉంటే కనుక పడేస్తే సరిపోతుంది బెల్లం. లేదంటే పాయసం తినేటప్పుడు పంటికి అలా తగులుతుంటుంది కాబట్టి బాగుండదు. కాబట్టి ఇలా ప్రాసెస్ అయితే చేయాలి. మనం రైస్తో చేస్తున్నాం కాబట్టి పాయసం ఎక్కువ క్వాంటిటీలోనే నీళ్ళు పడతాయి, అదొక్కటి గమనించుకోండి. లేదంటే గట్టి పడితే కనుక రైస్ మాదిరిగా అన్నం తిన్నట్టు ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలోనే నీళ్ళు అనేది వేసుకోండి. ఆరిపోయిన తర్వాత కూడా పల్చగానే ఉంటుంది. ఎక్కువైనా పర్లే కానీ తక్కువ కాకుండా చూసుకోండి వాటర్ అనేది. ఇప్పుడు వచ్చేసి కొంచెం సోంపు, సొంటి, యాలకులు, కొంచెం చక్కెర వేసుకొని అయితే దంచుతున్నాను. అవన్నీ మెదగడానికి కొంచెం చక్కెర అయితే వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా దంచిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సరే బెల్లం పాయసం చేసేటప్పుడు కొంచెం చక్కెర కూడా యాడ్ చేయండి. బెల్లము చక్కెర 2 వేసి కనుక పాయసం చేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం బెల్లంతోనూ కొంచెం పల్లి పొడి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం బెల్లము చక్కెర కూడా వేసి చేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, ఎండు ద్రాక్ష అయితే వేస్తున్నాను. జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఆప్షనల్ అన్నమాట, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెయిన్ ఈ బియ్య పాయసానికి వచ్చేసి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న లేయర్గా కట్ చేసుకొని వేయించుకొని వేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో కొబ్బరి అనేది టేస్ట్ బాగుంటుంది. మిగతా టైం కంటే ఈ శ్రావణ మాసంలో కొబ్బరి చలిమిడి అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసమే ఈ బియ్య పాయసానికి వచ్చేసి కొబ్బరి ముక్కలు మెయిన్ వేసుకుంటే సరిపోతుంది. నెయ్యిలో బాగా వేయించిన తర్వాత ఇలా వేసి మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న సొంటి యాలకుల పొడి వేస్తే కనుక ఒకసారి అంతా బాగా కలిపి ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కనుక పాయసం రెడీ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బియ్య పాయసానికి కాంబినేషన్లో వచ్చేసి వంకాయ కర్రీ అనమాట. నేను ఆల్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసినాను అనమాట. ఈ కర్రీ కూడా బాగుంటుంది. పులిహోర కూడా చేసినాను. నాగల చవితి స్పెషల్ వచ్చేసి ఈ రెసిపీస్ అయితే చేసినాను. ఉండన